క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములు శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో నీకు అతని జీవితము ఉంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఒక మనిషిలోని దేవుని వాక్యము అతన్ని అసాధారణీయంగా పనిచేయనిస్తుంది. వాక్యము మిమ్మల్ని దేవునితో అన్ని విషయాలలో అన్ని రంగాలలో ఎదగడానికి కారణమవుతుంది. మన ప్రారంభ వచనములో అపోస్తలుడైన పౌలు తాను జీవించిన జీవితం గురించి, తనకున్న జ్ఞానం గురించి నమ్మకంగా ఉన్నాడు. కానీ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు, నేను ఇప్పుడు శరీరముతో జీవిస్తున్న జీవితము దేవుని కుమారుని విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను. అతను క్రీస్తుతో సిలువ వేయబడినప్పటికీ ఇప్పుడు క్రీస్తు తన జీవంగా మారాడని పౌలు గ్రహించాడు. మీలో క్రీస్తు జీవితం గురించి మీరు ఎంత ప్రేరణ పొందారు? మీరు పుట్టక ముందే అది ఆయన కళ. ఆయన మనల్ని దేవుని కుమారులుగా చేయడానికి, దేవునితో నివసించడానికి మరియు ఆయన జీవితాన్ని మన ఆత్మలకు అందించడానికి వచ్చాడు. మనలోని ఆయన వాక్యము మనల్ని నిర్మిస్తుంది మరియు దానిలోనే మనల్ని ప్రభావవంతంగా చేస్తుంది. మనలోని ఆయన కృపావాక్యమే ఈ లోకముపై మన విజయము. మీరు కేవలము ఒక సాధారణ వ్యక్తి కాదు. మనము వేసే ప్రతి అడుగు క్రీస్తు మనలో నడుస్తున్న వ్యక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు వాక్యము మీలో అన్ని స్థాయిలలో ఉన్న జ్ఞానముతో సమృద్ధిగా నివసింపనీయండి. ఎందుకంటే అది మీకోసము దేవుని చిత్తము. యేసు యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఇలా అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మీరు ఈ లోకములో ఎక్కడ ఉన్నా అది ముఖ్యము కాదు. తండ్రి మరియు యేసు మీలో నివసిస్తున్నారని స్పృహతో ఉండండి. తెలుసుకోండి, మీలో మీ ద్వారా అసాధారణమైన దాన్ని సాధించడానికి మరియు క్రీస్తు జ్ఞానం యొక్క రహస్యాన్ని మరియు సువాసనను లోకములోనికి వ్యక్తపరచడానికి. హల్లెలూయా. ప్రార్థనలు ఏకీభవించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి, నాలో మరియు నా ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న మీ జీవితానికి మరియు శక్తికి ధన్యవాదాలు. నా జీవితము మీ రహస్యాన్ని మరియు సువాసనను లోకానికి వెల్లడిస్తుంది. నేను ఇప్పుడు అందరికీ క్రీస్తు పరిమళంగాను సువాసనగాను ఉంటాను. ఆమెన్.